తమ్మలిసీను కుల్కచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ ఉంటాడు. రాంపూర్ హాస్టల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని చెప్పాను కదా. అయితే నిన్న ఆయన కొట్టేటప్పుడు ఆయన బిహేవియర్ ఎట్లుంది, ఆయన ఈవినింగ్ టైంలో అంటే ఇట్లానే చేస్తుండు. ఈ రోజేమో నల్లికుంట లెక్క ఇట్లా కామ్గున్నాడంట. మొత్తం కళ్ళెర్రగా చేసుకుని ఏడుస్తున్నాడంట. అవసరమా? చేతులారా చేసుకోవడం అవసరమా చెప్పండి? కూలుగా ఉంటే అయిపోతుంది కదా, ఏజ్ అయిపోయింది కదా, అట్లా అరవడం అవసరం ఆయనకి? ఈ రోజేమో ఆంటీ ఫోన్ చేసింది, అంటే వాళ్ళ మిసెస్. అమ్మ నేను సీను అంకుల్ వాళ్ళ వైఫ్ ని మాట్లాడుతున్నానమ్మా అన్నది. చెప్పండి ఆంటీ అంటే, ఏంది బేటా అంకుల్ గురించి అట్లా పెట్టినావు, తీసేయమ్మా నీ కాలు మొక్త జరా అన్నది. నేను తీయను ఆంటీ అన్న. మీ అమ్మ ఫస్ట్ అమ్మ అయితే నేను సెకండ్ అమ్మ అనుకుని తీసేయమ్మా అని కాలు మొక్తా అన్నది. ఆమె అట్లా అన్నప్పుడు నాకు తీసేయాలనిపించింది. కానీ ఆయన అరిచే విధానం, తిట్టే విధానం, ఆయన మీదికి వచ్చే విధానం చూసి నాకు నచ్చల. వాడు ఇట్లా అరుస్తున్నాడు హాస్టల్లో, నాకు నచ్చలేదు అది. ఆ అమ్మాయిని ఇట్లా పట్టుకోవడము, తోసేయడము, ఆ పిల్లల మీద మరీ వెళ్లడము, ఆ విధాలన్నీ నాకు నచ్చకపోయేసరికి నేను అలా పోస్ట్ చేశాను. వీడియో పోస్ట్ చేస్తే అలా పెట్టారు అని అంటే, అక్కడ ఆయన బిహేవియర్ నాకు నచ్చలేదు కాబట్టి అట్లా పెట్టాను, అట్లా బ్యాడ్ టచ్ కరెక్ట్ కాదు కదా అంటే ఆమె బతిమలాడింది. పోన్లే అమ్మ లెక్క బతిమలాడుతుంది, నేను తీసేద్దాము వీడియో అని అనుకున్నా. నా మనసుకు అలాగే అనుకున్నా నేను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సారీ చెప్తా, అందరితో సారీ చెప్పిస్తా అందరి ముందు అన్నారు. అందరి ముందు సారీ చేపిస్తే ఓకే నేను చెప్తా, అందుట్లేముంది నా తప్పు అయిపోయిందంటే అందరి పిల్ల ఇప్పుడు నిన్న జరిగినట్టు ఇంకా వేరే వాళ్ళకు కూడా జరగవచ్చు కదా అనేసి నేను ఒకసారి అలా చెప్పేస్తే ఆయన ఇంకోసారి తెలివి ఉంటది, ఇంకొకరికి అలా చెప్పడానికి వీలుండదు. మామూలుగా వదిలేస్తే మళ్ళీ అదే గొడవ చేస్తాడని గ్యారంటీ లేదు కదా, చేయడనేది గ్యారంటీ లేదు. కంపల్సరీ గొడవ చేస్తాడు, ఒకసారి చేసినాడు ఇంకెన్నిసార్లు చేస్తాడో. అందుకే ఒకసారి మనం గట్టి వార్నింగ్ ఇస్తే ఇలా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో నేను వీడియో తీసి పెట్టాను. పెడితే ఓవర్ చేస్తుండంట. మళ్ళీ నేను ఫస్ట్ గొడవ చేయలేదు, వాళ్ళే గొడవ చేసిరని అబద్ధాలు ఆడిండంట. అప్పుడు నాకు మండింది, ఈ వీడియో నేను తీయొద్దు అని అనుకున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ గొడవ చేసింది వాడు గొడవ చేసి నేను చేయలేదు వాళ్ళే చేసిరు గొడవ, ఫస్ట్ వాళ్ళు చేస్తేనే నేను చేసినా అన్నాడంట. మరి ఆయన కడుపుకి ఆడపిల్లలు లేరేమో మరి అలా అన్నప్పుడు. అయితే నేను ఒకటే మాట అన్నా, అమ్మాయిని తోసేయలేను, నేను అట్లా పట్టుకోలేను, బ్యాడ్ టచ్ చేయలేను, నేను ఫస్ట్ గొడవ చేయలేను అని ఏదన్నా నాకు అనిపించింది నేను చెప్పిన. ఏదైనా గుళ్ళోకి వెళ్లి గుడిలో కూర్చోమని చెప్పాడు, బ్యాడ్ టచ్ చేశాడు, నేను చూశాను అని నేను గుడిలో కూర్చుంటా అని చెప్పిన. అప్పుడు మాట్లాడతలేరు. అది వాళ్ళ తంతు, నల్లికుంట లెక్క కూర్చొని వీడి వ్యవహారం. ఇట్లుంటారా? మళ్ళీ ఏమనంటే ఎవరికి సపోర్ట్ చేసినాం మేడం నిన్న మేము? ఆయనకు తిట్టినాం,